జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్మలకునైనా చేరువ కాని నీవిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు కనపడాలంటే, నీ పాద పరాగము పడాలంటే, నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి. అసలు వీడు ఏం చేశాడంటావు? మా ఆయన ఎట్టి తపంబు చేసెనకో, ఏ తపస్సు చేశాడో, ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఏ మంచి పనులు చేశాడో, ఎట్టి నిజంబు పలికెనకో, ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో. కాబట్టి మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు. అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఏదో ఒక్కసారి ఇలా పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం. ఒక్కసారి బలిచక్రవర్తి తల మీద ఇలా పెట్టాడంతే. ఇలా తల పెట్టినందుకు బలిచక్రవర్తి గాథ అష్టమస్కంధంలో భాగవతంలో అద్భుతంగా పెద్దపీట వేసి చెప్పుకుంటున్నాం. అటువంటిది ఏకంగా 101 పడగల మీద పాదాలు పెట్టి నృత్యం చేశాడు. మన్మూర్ధిని కాళీయపడే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అది ఆయన దయ. కాబట్టి ఈశ్వర, వీడు ఏమి తపస్సు చేశాడు, ఏమి నిజం చెప్పాడు, ఏమి సుకర్మములు ఆచరించాడు? ఈ జన్మలో వీడి పడగల మీద, వీడి తలల మీద మీ పాదములు నృత్యం చేశాయా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అదృష్టవంతుడు అంటే, అంత అదృష్టవంతుడై అంత పూర్వజన్మ పుణ్యం ఎక్కడో ఉంది కాబట్టి కృష్ణపాద స్పర్శ తగిలింది. కృష్ణపాద స్పర్శ తగిలిన వాడి దుష్టబుద్ధి పోవాలి తప్ప చచ్చిపోవలసిన అవసరం ఏమిటి? వాడిలో వచ్చిన పరివర్తన గుర్తించు, మా మార్పు గుర్తించు. మార్పు గుర్తిస్తే క్షమించాలి, చంపేస్తానంటే ఎలా? అనన్రో అంతర్లీనంగా ప్రతిపాదిస్తారు ఈశ్వరతత్వాన్ని. ఏమి ప్రార్థన అండి నాగకన్యలది. అందుకే వింటారు కాళీయమర్దనం. ఎందుకు వింటారంటే కాళీయమర్దనంలో పద్యాలు చదువుకుంటే వచ్చే ఆపదలు కూడా తొలగుతాయి. కాబట్టి వాళ్ళన్నారు, బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వలపాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచెనిది నేమం వేమియుం లేక ఈ అహి నీ పాదయుగాహతింబడచనీడత్యద్భుతం. ఈశ్వర, ఈశ్వర, కొన్ని జన్మలు తపస్సు చేసింది ఆదిలక్ష్మి. అంత తపస్సు చేసి నియమాలు పాటించి వ్రతములు చేస్తే ఆవిడికి ఒక అధికారం వచ్చింది. ఏమిటి అధికారము అంటే, ఆమె నీ పాదములకు అంటి ఉన్న కణములలో ఒక కణాన్ని ముట్టుకునే అధికారాన్ని పొందింది. ఆవిడే చెప్పుకుంది, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుత సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని చెప్పింది కృష్ణ రుక్మిణీ కళ్యాణంలో. అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాద పరాగమునందు ఒక కణాన్ని ముట్టుకునే అధికారం దొరికింది. మా భర్త ఇవాళ ఏకంగా నీ పాదములే ఆయన తలల మీద అన్ని మాటలు కదిలేయి. కాబట్టి లక్ష్మీదేవి కన్నా అదృష్టవంతుడుగా కనబడుతున్నాడు మా ఆయన. మాకిప్పుడు లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది, ఈసడించి భర్తని మాట్లాడకూడదు. అది భార్యకు ఉండవలసినటువంటి ధర్మం. భర్త ఎంత నిజంగా ఆపదలో ఉండనివ్వండి, ఎంత తెలివి తక్కువ పనిచేసి రానివ్వండి, భర్త శాంతి పొందేది ఎక్కడ అంటే భార్య యొక్క మాట చేత శాంతి పొందుతాడు. భర్త ఊరడిల్లేది ఎక్కడ అంటే భార్య మాట చేత ఊరడిల్లుతాడు. నిద్ర పట్టనివాడు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది అంటే, ఏదైనా పడకూడని మాట పడి బాధపడి నిద్ర పట్టక పరివేదన పొందుతున్నవాణ్ణి కన్న తల్లిలా నుదురి మీద చెయ్యేసి ఎందుకంత బాధపడతారు? మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడు మీకు, ఎందుకు అలా బాధ? తప్పు కదూ, అలా బాధపడచ్చా? ఇన్ని తెలిసి పడుకోండి అని భార్య జుత్తులో వేళ్లు పెట్టి తలని మిరిందనుకోండి, భర్త నిద్రపోతాడు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను కావ్య ప్రయోజనం చెప్తున్నాను, నా సొంత అభిప్రాయం కాదు. రాముడి గౌరవం అంతా సీతమ్మే. నేను చెప్పలేదు, మహాత్మా గాంధీ చెప్పారు సాబర్మతి ఆశ్రమంలో. నేను ఒక్క మాట చెప్తా వినండి. అమ్మా నిన్ను తీసుకెళ్ళిపోతానంటే హనుమతో వెళ్ళిపోయి ఉంటే రాముడి కీర్తి ఏమిటి?
అసలు రాముడు ఉన్నాడో లేడో తెలియదు. రావణుడు ఎదురుగుండా ఉన్నాడంత ఐశ్వర్యంతో ఉన్నాడు. నా నోటితో ఉచ్చరించను. అమ్మ ఇంకొకలా మనసులో ఆలోచించుంటే రామాయణంలో రాముడికి కీర్తి ఉంది. సీతమ్మే రాముడి కీర్తి. అందుకే కలియుగంలో కూడా రాముడు ఆరాధింపబడుతున్నాడంటే ఘనత సీతమ్మది. ఒక పురుషుడి శాంతి, పురుషుడి ఆయువు, పురుషుడి యొక్క కీర్తి సమస్తము ఆయన భార్య యందు ఉంటాయి. ఆయన బతికినా ఆయన చచ్చిపోయినా ఆవిడే 90% కారణం. కాబట్టి ఆయన ఉన్నతికి వెళ్ళినా ఆవిడే కారణం అవుతుంది. అందుకే ధర్మపత్ని అని పిలిచింది శాస్త్రం. పురుషుడి జీవితాన్ని ఉద్ధరించి పండించేస్తుంది. అందుకే భార్య చచ్చిపోతే పురుషుడు ఏడ్చాడు. ఇహమునందు భోగాన్ని, పరమునందు సుఖాన్ని, పుణ్యకర్మల్ని ఎత్తుకుపోయావే నీతో అన్నాడు. ఆవిడే లేదనుకోండి, ఎడంభుజం మీదకి ఉత్తరయం తగలకూడదు. ఇహ తన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు, ఏ యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఉంటేనే ఉత్తమ కర్మలు. అంత గొప్ప స్థానం భార్యాస్థానం. కాబట్టి అది ధర్మ ప్రతిపాదన అంటే. వాళ్ళు భర్తని ఈసడించలేదు. అంత తప్పు చేసిన వాణ్ణి, కృష్ణపాదముల కింద ఉన్నవాణ్ణి వీడు ఎంత పుణ్యమో చేసి ఉండకపోతే ఇది ఎలా సాధ్యం అని అడిగారు. అది స్తోత్రం అంటే, అది ధర్మం అంటే నిజంగా. కాబట్టి ఈ మాటలు అడిగి, కానీ ఒక్క మాట చెప్తాం, గత జన్మలలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి నీ పాదస్పర్శ ఉంది. అది సౌకుమార్యంగా తగలలేదు, అది పరమభక్తితో తగలలేదు. కాబట్టి అది సాత్విక గుణంతో తాకలేదు. ఈ పాదాలు తాకే అదృష్టం, ఎక్కడో పుణ్యం ఉంది. కానీ ఈ జన్మలో సాత్వికమైనటువంటి స్పర్శ కాదది, చంపేద్దామని తాండవం చేశావు. కాబట్టి మేము మా భర్త మంచివాడు, నీ పాదాలు తగిలే అని నిర్ధారణ చేయట్లేదు. పూర్వపుణ్యం ఏదో ఉంది. కానీ మేము ఒక్క మాట చెప్తున్నాం, కావున నీతడు మంచివాడనుచు చెప్పన్రాము దుశ్శీలుండు అవునైన మేము సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము అనాథానాథ పాలింపవే అన్నారు వాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.